ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే బిఎన్ఎన్ వాస్తు సిరీస్లో కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ రాహువు మరియు కేతువు సూచిస్తారు. ఎందుకంటే రాహుకేతువులు అంటేనే ఒక సరిహద్దు, ఒక బౌండరీ. కాంపౌండ్ వాల్ అనేది ఇంటికి రక్షణ గోడ లాంటిదే. ఇది బయట నుండి నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా ఆపుతుంది. అందుకే దీనికి రాహుకేతువులు కారకత్వం వహిస్తారు. ఇంటికి ఎంట్రన్స్ స్టెప్స్ అనేవి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు. ఎందుకంటే జ్యోతిష్యంలో శని భగవానుడు మన కర్మలకు, మనం చేసే పనులకు అధిపతి. మనం ఇంటి మెట్లు ఎక్కి లోపలికి అడుగు పెట్టడం అనేది ఒక కొత్త కర్మ లేదా రోజువారీ మన దినచర్య ప్రారంభించడంతో సమానం. అందుకే మెట్లకు శని భగవానుడు కారకుడు. మెయిన్ ఎంట్రన్స్ అనేది అంటే ప్రధాన ద్వారానికి రాహు సూచిస్తాడు. రాహు అంటేనే ఒక పెద్ద ప్రవేశం, ఒక పెద్ద ద్వారం లేదా లోపలికి లాక్కునేటటువంటి శక్తి. ఇంటి సింహద్వారం నుంచే సకల శక్తులు, గాలి, వెలుతురు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అదే ఇంటి వెనక తలుపు అయితే బయటికి పంపేటటువంటి గుణం కనుక కేతువు అవుతాడు. నెక్స్ట్, ఇంటికి వచ్చేటటువంటి విజిటర్స్, లివింగ్ రూమ్, విజిటర్స్ రూమ్ బుధుడు కారకత్వం వహిస్తాడు. ఎందుకంటే బుధగ్రహం అంటేనే తెలివితేటలు, మాటకారితనం, వ్యాపారం మరియు స్నేహ సంబంధాలు. మనం ఇంటికి వచ్చిన అతిథులతో మాట్లాడేది, చర్చలు జరిపేది ఈ హాల్లోనే. అందుకే దీనిపై బుధుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. నెక్స్ట్, వంటగది, కుజుడు మరియు శుక్రుడు. ఎందుకంటే కుజుడు వంట వండడానికి కావలసినటువంటి నిప్పు, అగ్ని కావాలి. జ్యోతిష్యంలో అగ్నితత్వానికి కుజుడు అధిపతి. శుక్రుడు వంట చేసే ఇల్లాలు లేదా లక్ష్మీదేవి రూపానికి ప్రతీక. మరియు మనం తినే రుచికరమైనటువంటి ఆహారానికి శుక్రుడు కారకుడు. భోజనశాల, శాస్త్ర ప్రకారం ఆహారాన్ని చాలా నిదానంగా, ప్రశాంతంగా నమిలి తినాలి. శనిగ్రహానికి మందగమనం అనేటటువంటి గుణం ఉంది, అంటే నిదానం. అందుకే ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే స్థలానికి శని అధిపతి అయ్యాడు.